మేము బలంగా ఉన్న ప్రాంతాల్లో మాకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందే. స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించాల్సిందే అని, మాది కూడా రాజకీయ పార్టీ అని, పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రాజకీయపరమైన అంశాలతో పాటు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, మెడికల్ కాలేజ్, యూనివర్సిటీలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, హుస్నాబాద్ మండల కార్యదర్శి గడిపే మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జిల్లా నుంచి ఎంపిక చేసినటువంటి 266 మంది ప్రతినిధులు ఈ యొక్క మహాసభలో పాల్గొన్నారు. ఈ మహాసభలో ముఖ్యంగా ప్రధానంగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఐ బలమైనటువంటి ఉద్యమాలు నిర్వహించాలని, అదేవిధంగా గతంలో అనేక పర్యాయాలు హుస్నాబాద్ నియోజకవర్గంలో సిపిఐ ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే హుస్నాబాద్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి స్థానిక సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల నిర్మాణం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పి మహాసభలో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో యూనివర్సిటీ లేదు. ఇప్పటికే ఒక విద్యాపరంగా జిల్లా కేంద్రంలో మొదటి నుంచి అనేకమైనటువంటి కాలేజీలు ఉన్నాయి. కానీ సిద్దిపేటలో కూడా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు చేర్యాల డివిజన్ సంబంధించి చేర్యాల్లో 4 మండలాలు, చేర్యాల, కొమ్రవెల్లి, మద్దూరు, దూలిమిట్ట, ఈ 4 మండలాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు సార్. రెవెన్యూ డివిజన్ అయితే ఒక ప్రాంతం, ఇంకో ఇరిగేషన్ ఆఫీస్ కానీ, ఏసీపీ ఆఫీస్ అంటే రకరకాలమైనటువంటి అక్కడ ప్రజల చిరకాల వాంఛ అక్కడ రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి ప్రజలు అక్కడ ప్రజా సంఘాలు అందరూ కూడా, అభ్యుదయవాదులు అందరూ కూడా సిపిఐ పార్టీతో కలిపి అందరూ కూడా జేఏసీ ఏర్పాటు చేసుకొని చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం హుస్నాబాద్లో. గతంలో మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా హామీ ఇచ్చారు. సరే, వాటితో పాటు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీ, దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు లేవు. సరే, మన జిల్లా అంతా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉన్నది. కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ముఖ్యంగా మంత్రి గారు కృషి చేయాలి. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొస్తే యువత ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటాయని చెప్పి ఈ మహాసభలు నిర్ణయం చేసుకున్నాం. అదేవిధంగా ఇంకా ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ముఖ్యంగా గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు సంబంధించి సరే జిల్లాలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అదేవిధంగా మిగతా ప్రాజెక్టులు పూర్తయినాయి. కానీ గండిపల్లి, గౌరవెల్లి రిజర్వాయర్ సంబంధించి ప్రాజెక్టు పూర్తయినా ఈ కాలువలు, లెఫ్ట్ కెనాల్ కానీ, రైట్ కెనాల్ కానీ, భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు కూడా దాదాపు 437 కోట్లు రిలీజ్ అయినాయి. కానీ పనులు మాత్రం ఆగిపోయినాయి. అవి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి రైతులకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సినటువంటి దిశగా ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయాణం చేయాలని చెప్పి మహాసభలో దాదాపు ఒక 17 ఇటువంటి అన్ని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒక 17 మరి తీర్మానాలను ఆమోదించడం జరిగింది. సరే, ముఖ్యంగా రాజకీయ అంశాలకు సంబంధించి సరే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సరే రేపు ఎల్లుండో నోటిఫికేషన్ వస్తున్న పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. సిపిఐ కూడా దానికి సన్నద్ధం కావాలని చెప్పి నిన్న మహాసభలో సమగ్రంగా చర్చించడం జరిగింది. సరే, గతంలో ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, వార్డు మెంబర్లు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం. సరే, ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి త్యాగాలు చేసినటువంటి అమరులు అందించినటువంటి ఈ జెండా కింద మేమంతా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి సరే గ్రామాల్లో మేము గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి స్థానాలను తప్పనిసరిగా కేంద్రీకరించి కొన్ని స్థానాలు, బలమైనటువంటి స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో సర్పంచులు, ఎంపీటీసీ రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని ఎంపిక చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. దానిలో తప్పనిసరిగా పోటీ చేయాలి. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మేము అహర్నిశలు కృషి చేసినాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి గత బీఆర్ఎస్, టీఆర్ఎస్ సంబంధించిన నియంత కేసీఆర్ని గద్దించాల లక్ష్యంతో మేమంతా త్యాగం చేసినాం. ఒక్క సీటు కొత్తగూడెం సీటు ఇచ్చినా 118 నియోజకవర్గాలు, 119లో ఒక్క సీటు ఇచ్చినా 110 నియోజకవర్గాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మేమందరం కూడా శక్తివంచనగా కృషి చేసినాం. కాబట్టి మా వాట నిన్న మా సాంబశివరావు గారు కూడా చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాకు సముచితమైనటువంటి స్థానాలు ఇస్తే
తప్పనిసరిగా మమ్మల్ని గౌరవించవలసిన బాధ్యత వారి పైన ఉంది. అందుకే ఆ రకంగా ఇక్కడ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మాకు బలమైనటువంటి ప్రాంతాల్లో సిపిఐ పోటీ చేయడానికి మా శ్రేణులను సంసిద్ధం చేయడానికి మహాసభలో చర్చించుకోవడం జరిగింది. సరే, ఇంకా రాజకీయ అంశాలకు సంబంధించి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఈ బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గానికి సంబంధించిన అంశాలను కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. సరే, మిగతా ఈ జిల్లాలో ప్రజల కోసం తప్పనిసరిగా ప్రజా ఉద్యమాలు, సరే మేము ఈ కాంగ్రెస్ పార్టీతోటి స్నేహపూర్వకంగా ఉన్నా, ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నా, కానీ ప్రజల సమస్యలు వచ్చిన వరకు కూడా కొట్లాడేటువంటి పరిస్థితి, పోరాటాలకు వెనుకంజ వేయద్దు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రజల పక్షంగానే సిపిఐ పార్టీ ఉండాలని చెప్పి నిన్న మహాసభల్లో చర్చించుకున్నాం. దాంతోపాటు ఈ మహాసభలకు రానున్న 3 సంవత్సరాల కోసం మరి 29 మంది జిల్లా కౌన్సిల్ తోటి 11 మంది కార్యవర్గ సభ్యులు, 3 క్యాండిడేట్ సభ్యులు, 4 ఆహ్వానితులతోటి ఒక నూతన కమిటీని ఎంపిక చేసుకున్నాం. దానిలో జిల్లా పార్టీ కార్యదర్శిగా మందపవన్ నన్ను, జిల్లా సహాయ కార్యదర్శిగా గడిపే మల్లేషు ఇద్దరిని కూడా ఈ మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. వారితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులుగా జాగిర్ సత్యనారాయణ, బట్టు దయానంద రెడ్డి, పోతిరెడ్డి వెంకటరెడ్డి, ఎడల వనేష్, కిష్టపురం లక్ష్మణ్, కనుకుంట్ల శంకర్, అందే అశోక్, 9 మంది గతంలో ఉన్నట్టు కార్యసభ్యులు. ఈసారి కొత్త యువతను ప్రోత్సహించాలనే పద్ధతుల్లో మన జైరిపోతుల జనార్దన్ ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అతనితో పాటు కొమ్ముల భాస్కర్, ఒక మహిళకు సంబంధించి పిల్లి రజని ఇన్వైట్గా తీసుకున్నాం ఆమెను కూడా. ఇది 11 మంది ప్లస్ ఒకరు ఇన్వైట్, 12 మందితోటి నూతన కార్యవర్గం ఈ యొక్క మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. సరే, రానున్న రోజుల్లో మేమందరం కూడా గ్రామాల్లో పార్టీ విస్తరణ కోసం, ప్రజా సంఘాల విస్తరణ కోసం శక్తివంచనకు కూడా కృషి చేయాలని చెప్పి ఈ మహాసభలు నిర్ణయం తీసుకుని, ఆ మహాసభకు సంబంధించినటువంటి అనేక అంశాలు రానున్న రోజుల్లో మళ్ళీ మేమంతా కూర్చొని మాట్లాడుకొని స్థానిక సంస్థ, ప్రధానంగా మా ఫోకస్ అంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక బలమైనటువంటి స్థానాలను పోటీ చేసి గెలుపొంది ప్రాతినిధ్యం వహించేటువంటి పద్ధతుల్లో, గత పూర్వ వివాహాన్ని మళ్ళీ నిలబెట్టేటువంటి పద్ధతుల్లో ఆ రకంగా ఆ ఉద్యమాలను, పోరాటాలను ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం దిశగా శ్రేణులు పనిచేయాలని చెప్పి ఈ యొక్క మహాసభలో మేము నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ తోటి పొత్తు ఉండాలని కోరుకుంటున్నాం. మేము కూడా కాంగ్రెస్ తోటి పొత్తు ఉంటుంది రానున్న తప్పనిసరిగా. కానీ మాకు సముచితమైన స్థానాలు, మేము బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో స్థానిక సంస్థలు కనీసం, ఎందుకంటే శాసనసభ ఎన్నికలప్పుడు మేము అన్ని త్యాగం చేసినాం, పార్లమెంట్ ఎన్నికలప్పుడు త్యాగం చేసినాం మా పార్టీ. కానీ ఒక రాజకీయ పార్టీ మేము నడిపేది, రాజకీయ పార్టీ అయినప్పుడు మాకు కూడా స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం లేకుండా మేము ఏదో సంఘాలు పెట్టుకోనో లేకుంటే చారిటబుల్ ట్రస్టులు కాదు కదా. మేము రాజకీయ పార్టీ కాబట్టి మాకు ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, మంత్రివర్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా మాకు స్థానికంగా ఎక్కడైతే బలం ఉందో అక్కడనే మేము పోటీ చేస్తాం. ఆ పోటీ పరస్పరం స్నేహపూర్వకంగా ఉంటాం కాబట్టి మాకు బలం ఉన్న స్థానంలో మాకు ఇవ్వాలి, వాళ్ళకు ఉన్న దానిలో వాళ్ళు ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల్లో వాళ్ళే బలమైన సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ప్రాతినిధ్యం కోరుకుంటున్నాం కాబట్టి మాతో కలిసి ఉండాలని చెప్పి మేము వాళ్ళని అభ్యర్థిస్తాం. అంటే గతంలో చాడ వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక 50% సర్పంచ్లు వాళ్ళు, 50% ఎంపీటీసీలు మేము పోటీ చేసినాం. అంటే పరస్పరం 50-50 తీసుకున్నాం. సరే, గతంలో ఉన్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కొంత తేడా వచ్చింది. అంటే మేము బలంగా గతంలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ అక్కెన్నపేటలో సర్పంచ్ గెలిచినాం, అంతకపేటలో సర్పంచ్ గెలిచినాం. అంటే అటువంటి ఇప్పుడు పొట్లపల్లిలో ఒక బలమైనటువంటి మాకు శాఖ, మమదాపూర్లో గతంలో గెలిచినాం. ఇటువంటి కొన్ని ఐడెంటిఫై చేసినాం జిల్లాలో, చేసి సర్పంచులు, ఎంపీటీసీ రిజర్వేషన్ల పద్ధతుల్లో ఎక్కడైతే మాకు అనుకూలంగా ఉందో అక్కడ పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.